అయినా మన గురించి ఆలోచిస్తూ మనకు తోడుగా నిలబడే లైఫ్ పార్ట్నర్ లేని లైఫ్ అసలు లైఫే కాదు. ఏమంటారు? మంచి మాట అంటాను. ఆ, నీ కోరిక తీర్చమని నేను స్పెషల్గా పూజ చేస్తాను. ఆ, నువ్వు మాత్రం గంట కొట్టి నన్ను స్వామిని బెదర కొట్టకు. అలాగే అయితే ఓకే. దేవీం వాజిత దేవాస్తాం స్వరూపాపసోంతు సానో మందిరశమోర్జుహాన. ఇదిగో స్వామి, నా మనసుకు నచ్చి నేను మెచ్చే అమ్మాయిని నా లైఫ్లోకి పంపించు. నీ గుడి గంట మోగించినందుకైనా నా పెళ్లి బాజాలు మోగేలా చెయ్యి. దేవుడా, రుద్ర సార్ అనుకున్నవన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి. మా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి. ఈశ్వర, మా బావ కళ్ళలో ఆనందం చూడాలి. మా చెల్లి బావ సుఖంగా ఉండాలి. మా దుబాయ్ సెట్ నాకు ఫోన్ చేయకుండా ఉండాలి. ధైర్యం చేసి జీవితంలో ముందడుగు వేశాను. నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించి నా కుటుంబానికి నా మీదున్న నమ్మకం నిలబెట్టేలా చేయి స్వామి. లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయా మాసకం త్రుజావసి సంతశ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు కర్పూర ఆనందమంగళ దివ్య నీరాజనం హిరణ్యగర్భాసురాసురాణాం శివసత్వాంతర్వయజ్ఞం తుదయమూర్ధానమనం కరోమి. చెల్లే, మనం ప్రదర్శన చేయలేదే? అవును కదా, పదన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ, చేయి పట్టండి. అబ్బా, చేయి పట్టండి. కుంకుమ మిగిలిపోయింది, పక్కన పడేయకూడదు కదా, అందుకే మీకు ఇస్తున్నాను. అది కాదు. థ్యాంక్స్. అన్నయ్య, కాఫీ తీసుకో. ప్రీతి, నువ్వు తీసుకొచ్చావేంటి? గంగ ఎక్కడికి వెళ్ళింది? గంగ ప్రమీల వదిన తీసుకొని గుడికి వెళ్ళిందన్నయ్య. అవునా? అయినా నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావమ్మా? కూర్చో. ఈ మాత్రం పనులు కూడా చేసుకోకపోతే లేజీ అయిపోతానన్నయ్య. చిన్న చిన్న పనులు చేసుకుంటేనే బాడీకి ఎక్సర్సైజ్ అవుతుందని, డెలివరీ ఈజీ అవుతుందని డాక్టర్ చెప్పారన్నయ్య. అందుకే చేస్తున్నాను. చిన్నపాటి ఎక్సర్సైజెస్ కంటే ముందు మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవాలి. అది ఇంపార్టెంట్. మైండ్లో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు. నాకేం టెన్షన్స్ ఉంటాయన్నయ్య? ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్, అలానే ఉండు. అవును, అసలు ఇంత సడన్గా గంగ ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్ళింది? ఏంటమ్మా ఈరోజు స్పెషల్? ఈ వారం మన ఫ్యామిలీకి చాలా స్పెషల్ అన్నయ్య. ఎందుకంటే నువ్వు ఎవరు బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళనే చూసుకోమని చెప్పావు కదా. సో
ఇవాల్టి నుండి అందరూ యాక్టివ్ అవుతారు. ఇది గుడ్ స్టార్టప్పే కదన్నయ్య. అందుకే అందరికీ మంచి జరగాలని మొక్కుకోవడానికి గుడికి వెళ్ళింది. దేవుని మొక్కుకోవడమేమో గానీ తనైతే డెఫినెట్గా ప్రసాదం కోసం వెళ్ళుంటుంది. ప్రీతి, నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలమ్మా? ఏం లేదన్నయ్య, అందరూ వాళ్ళ బిజినెస్ విషయంలో క్లారిటీగా ఉన్నారు. కానీ ఆయనే ఏదో డైలమాలో ఉన్నారు. మేబీ ఏ బిజినెస్ టేకప్ చేయాలో పాలుపోవడం లేదనుకుంటా. వీరు గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా. తనని సరైన దారిలో నేను గైడ్ చేస్తాను కదా. వీరుకి ఏం చేయాలని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందమ్మా. యూ డోంట్ వరీ, తనకు త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుంది. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. తను ఏ దారిలో వెళ్ళినా నేను నా దారికి తీసుకొచ్చేస్తాను. ఓకేనా? ఐ మీన్, తను చేయాలనుకున్న ఏ బిజినెస్నైనా నేను కరెక్ట్ వేలో పెడతాను అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నువ్వే ఆలోచన పెట్టుకోకమ్మా. నేను నీకు మాటిస్తున్నాను, నా మేనల్లుడు పుట్టేసరికి వాళ్ళ నాన్నని సూపర్ హీరోగా మార్చి తన గిఫ్ట్గా ఇస్తాను. ఏ కొడుకైనా వాళ్ళ నాన్నే కదా సూపర్ హీరో. మేనల్లుడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావన్నయ్య? ఒకవేళ కోడలు పుడితే? లేదమ్మా, భానునే నీ కొడుగ్గా పుడతాడు. వాడు మనందర్నీ వదిలి ఉండలేడు. అన్నగా వాడితో కలిసి ఆడుకున్నాను. నీ కొడుగ్గా పుట్టాక మేనమామగా వాడిని నేను ఆడిస్తాను. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరే అన్నయ్య. వీరుని మంచి మనిషిగా మార్చి నీ జీవితాన్ని నిలబెడతాను ప్రీతి. ఈ గుడి చుట్టుకొలత చాలా పెద్దగుంది చెల్లె. ఆ, నువ్వు గుడి ప్రదక్షిణలకి ఇలా అయిపోయావు. మీ బావగారు నా చేత అకాడమీ చుట్టూ రన్నింగ్ చేయిస్తారు తెలుసా? ఓరు బావకు సిక్కినావంటే సిక్కిపోయినట్టే కదట. అంతే కదేటి. హా. అక్క, ఏమైంది అలా ఉన్నావు? కుంకుమ? ఇందాక నువ్వు కుంకుమ తీసుకోలేదు కదక్కా? ఎవరో ఒకతను కుంకుమ మిగిలిపోయిందని చేతిలో పోసి వెళ్ళిపోయాడు. నేను వద్దు అని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. నేను చెప్పలేదేటి చెల్లె, ఆ దేవుడికి ఎవరికి ఏటే వాళ్ళో బాగా తెలిసినా. ఆగక్క, ఇది ఆ దేవుడు ఆశీర్వాదం అక్క. చేజార్చుకోకు. ఏం మాట్లాడుతున్నావు గంగా? నిన్ను గుడికి తీసుకురావడానికి కారణం ఇదే అక్క.